దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరుకుంది. మళ్లీ అధికారం తథ్యమన్న ధీమాలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకుపోతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా అధికారంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా మోదీని గద్దె దింపి ప్రధాని పీఠం ఎక్కాలన్న కోరికతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. మోదీ దేశానికి తనకు తాను చౌకీదార్ అంటుండగా చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ తిప్పికొడుతున్నారు. ప్రధానంగా రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలులో మోదీ కుంభకోణానికి పాల్పడినట్టు రాహుల్ ప్రతి వేదికపై ఆరోపణల వర్షం కురిపిస్తూ వస్తున్నాడు. ఇదే సమయంలో ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా తదితరుల వ్యవహారం కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కొన్ని ఎత్తుగడలతో పైచేయి సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న వారిని తిరిగి తీసుకువస్తే ఓటు బ్యాంకు పెరుగుతుందనే ఆలోచనలో ఉంది. ఇందుకోసం తీవ్రంగానే శ్రమిస్తోంది. అందుకే పంజాబ్ నేషనల్ బ్యాంకును నిలువునా ముంచి లండన్లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవలే నీరవ్ స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో నీరవ్ను లండన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నీరవ్ని కోరినా కోర్టు తిరస్కరించింది. మరోవైపు విజయ్ మాల్యాను ఇప్పటికే భారత్కు అప్పగించేందుకు లండన్లోని వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం అంగీకరించింది. దీనికి సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ కూడా వెస్ట్ మినిస్టర్ కోర్టు ముందుకు వచ్చింది. విజయ్ మాల్యా కేసును విచారించిన చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బుట్ నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ కూడా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. నీరవ్ మోదీని కూడా భారత్కు అప్పగిస్తే ఏ గదిలో ఉంచుతారు? విజయ్ మాల్యా కోసం సిద్ధం చేసిన గదిలోనే ఉంచుతారా? ఎలాగో ఆ గది పెద్దగానే ఉంది కదా అని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది కూడా బహుశా ఆ గదిలోనే ఉంచుతారేమో అని అభిప్రాయపడ్డారు. ఇందుకు జడ్జి స్పందిస్తూ ఆ గది చాలా పెద్దగా ఉంది, సరిపోతుందేమో అన్నట్టు నవ్వుతూ వ్యాఖ్యానించారు. మొత్తానికి అన్ని లాంఛనాలు పూర్తయితే నీరవ్ మోదీ, విజయ్ మాల్యా స్వదేశానికి రావడం తథ్యంగా కనిపిస్తోంది. ఎన్నికలలోగా అది జరిగితే మోదీ సర్కార్కు మంచి మైలేజీ లభిస్తుందనడంలో సందేహం లేదు.